జైహో బీసీ డిక్లరేషన్ ప్రత్యేకించి విశ్వబ్రాహ్మణులకు పలు పథకాలు ప్రకటించడంపై జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం, జిల్లా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో అమలాపురంలో అభినందన సభ నిర్వహించారు. జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు తాళాబత్తుల అప్పలాచార్యులు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వానికి విశ్వబ్రాహ్మణుల సమస్యలను ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వబ్రాహ్మణుల్లో ఎక్కువగా చేతి వృత్తుల్లో ఉన్నారన్నారు. బంగారం పనులతో ఎక్కువగా కంటి సమస్యలు ఎదురవుతున్నందున 50 సంవత్సరాలకు పింఛను మంజూరు చేయాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో విశ్వబ్రాహ్మణులకు ఎమ్మెల్యే స్థానం కేటాయిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. జిల్లా స్వర్ణకార వర్కింగ్ ప్రెసిడెంట్ మోగంటి ప్రకాష్ మాట్లాడుతూ, రాజకీయాలలో విశ్వబ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. టీడీపీ, జనసేన కూటమిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విశ్వబ్రాహ్మణ మహిళా అధ్యక్షురాలు వరద సుబ్బలక్ష్మి సత్యనారాయణ, జిల్లా కోశాధికారి కోసూరి చిదంబరాచారి, చేబ్రోలు గంగా నాగేశ్వరరావు, అధిక సంఖ్యలో విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులు పాల్గొన్నారు. బీసీ బి నుంచి ఏకి మారుస్తున్నారు కాబట్టి దాన్ని పక్కాగా మాకు ప్రభుత్వం వచ్చిన చేయగలిగితే దాని 100% మా కమ్యూనిటీ ఎప్పుడూ వెన్నంటే ఉంది. తెలుగుదేశానికి ఇంకా వెన్నంటే ఉండి మేము నడిపిస్తామని మేము భరోసా ఇస్తూ కమ్యూనిటీ తరఫున మేము హామీ ఇస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అమలాపురం విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో దొడ్డారాగ్రహంలో అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన అధినేత, తెలుగుదేశం పార్టీ అధినేత, సృష్టికర్త, ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో జైహో బీసీ మీటింగ్ పెట్టి దానిలో బీసీ డిక్లరేషన్ అనేటువంటి కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా మా విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేకమైనటువంటి రాయితీలను ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏమి ఇచ్చినప్పుడు కూడా జనం నమ్ముతారు, దాన్ని నమ్మే స్థితిలో కూడా ఉంటారు. ఎందుకంటే ఆ వాళ హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చినప్పుడు కూడా చెట్టు కింద ఉండి పరిపాలన చేసినటువంటి సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు ఆవాల విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేకమైనటువంటి బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మరి అలాగే ఆదరణ పనిముట్లను ఏర్పాటు చేశారు. ఆ వాళ్ళ ఏమి లేనప్పుడు కూడా, నిధులు లేనప్పుడు కూడా, ఆంధ్రప్రదేశ్లో లేనప్పుడు కూడా ఇటువంటి నిధులు ఇచ్చి విశ్వబ్రాహ్మణులకి ప్రతి ఒక్కరికి కూడా అందేలాటువంటి ఏర్పాటు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి తర్వాత గవర్నమెంట్ వచ్చింది. 5 సంవత్సరాల కాలం పూర్తయిందంటే ఈ పూర్తయిన సమయంలో మా విశ్వబ్రాహ్మణులకంటూ హామీలు తప్ప నెరవేర్చినటువంటి ఎటువంటి హామీలు కూడా ఏమీ లేవు, నెరవేర్చలేదు. ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు. ఎమ్మెల్సీ దానిపై మేము పోరాటం చేస్తూ ఉన్నాం, ఇప్పటికి కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. దాన్ని కూడా అమలు చేయలేదు. మరి 10,000 రూపాయలు బీసీలకి ఉన్నటువంటి కులాలకి ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అది కూడా మాకు ఇవ్వలేదు. అంటే మమ్మల్ని విశ్వబ్రాహ్మణుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా గుర్తించారన్నది 2-3 అంశాల్లో మీరు అందరికి కూడా మేము చెప్తా ఉన్నాం. మళ్ళీ ఆదరణ పనిముట్లు కూడా మాకు ఎవరికి లేవు. లాస్ట్ టైం ఆదరణ పనిముట్లు కొంతమందికి ఇవ్వాల్సి వస్తే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవి కొద్దిగా స్టోర్లో ఉండిపోతే ఇప్పటికి కూడా అలాగే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు వచ్చి రానున్న ప్రభుత్వం, తెలుగుదేశం మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేకమైన ఏర్పాటు చేసి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తా అన్నారు. స్వర్ణకారులకి అవన్నీ కూడా డెవలప్మెంట్ తీసుకొచ్చి మేమందరం కూడా విశ్వబ్రాహ్మణులందరూ కూడా తెలుగుదేశానికి, జనసేనకి అండగా నిలిచి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసే వరకు మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు తాళాబత్తుల అప్పలాచార్యులు, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వర్ణకార సంఘ అధ్యక్షుడిని. గత చాలా సంవత్సరాల నుండి రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి కూడా మా విశ్వబ్రాహ్మణ స్వర్ణకారుల యొక్క సమస్యల గురించి వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అప్పట్లో 5 మ్యాన్ కమిటీ అనేది ఒక కమిటీ అనేది దాన్ని వేసి 3 మా రాష్ట్ర నాయకుల్ని, 2 ఐఏఎస్ ఆఫీసర్ని కలిపి కొన్ని రాష్ట్రాలకి తిప్పి వాళ్ళ ద్వారా ఈ స్వర్ణకారులు, విశ్వబ్రాహ్మణులు ఏ రకంగా డెవలప్ అవుతారు, వీళ్ళకి మనం చేయవలసింది ఏంటనేది విషయం మీద అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు దాని మీద ఒక అవగాహనకు రావటం జరిగింది. ఆ వచ్చినటువంటి 5 మ్యాన్ కమిటీని మళ్ళీ దాన్ని డెవలప్ చేసుకోవడం కోసం అప్పుడు ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. కానీ
దాని మీద డెవలప్ చేయడానికి ఎట్టి పరిస్థితిలో కూడా ఎదురుగా రాలేదు. కానీ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్లకు కూడా మేము మా విశ్వబ్రాహ్మణ స్వర్ణకారుల సమస్యల మీద అనేక సార్లు వారికి విన్నవించడం జరిగింది. ముఖ్యంగా మా విశ్వబ్రాహ్మణుల్లో చేతి వృత్తులు ఎక్కువగా ఉంటారు. అంటే మాలో బంగారం, కమ్మరం, కంచరం, శిల్పి, వడ్రంగి ఇవే కాకుండా అనేక వృత్తిలో మా విశ్వబ్రాహ్మణ్స్ ఉన్నారు. కానీ ఈ బంగారు పని చేసుకునే వాళ్ళు కానీ లేకపోతే ఇతర వృత్తిలో ఉన్నటువంటి మా విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులకు తొందరగా సైట్ వచ్చి బంగారు పని 50 సంవత్సరాలు చేయటమే చాలా గొప్ప. అలాంటి వాళ్ళకి మేము 50 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి పెన్షన్ మనమని చెప్పి మేము చాలాసార్లు గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. కానీ ఏనాడు కూడా అది అమల్లోకి తీసుకురాలేదు. ఇయే కాదు, సంక్షేమ బోర్డు ఒకటి స్వర్ణకార సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమంటాం. తర్వాత 272 పోలీస్ జీవో అంటే పోలీసు వేధింపులకు అది మాకు అనుకూలంగా గవర్నమెంట్కి మేము తెలియజేయడం జరిగింది. కానీ జీవో అంటే వచ్చింది, కానీ ఆ జీవోలో ఉన్నటువంటి అంశాలు ఏమీ కూడా అమల్లోకి రావటం లేదు. అందులో కొన్ని తర్వాత మా నాయకులందరం కూడా కూర్చొని దాని మీద కొన్ని చర్చలు జరిపించి దాన్ని కొన్ని మార్పులు చేయమని చెప్పి 270 జీవోని మేము అడగడం కూడా జరిగింది. కానీ ఆ జీవో ఎలా ఉన్న జీవో అలాగే, కానీ ఆ తర్వాత మార్పులు చేయడం జరగలేదు. కానీ ఇంకా మన వడ్రంపని వారు ఉన్నారు, వారు కలప తీసుకొస్తుంటే వేధింపులకు గురవుతున్నారు, ఆఫీసర్ల యొక్క వేధింపులకు గురవుతున్నారు ఎక్కువగాను. దాని మీద కూడా మేము గవర్నమెంట్కి తెలియజేయడం జరిగింది. అలాగే మాకు శిల్పులు ఉన్నారు, మాలో శిల్పులకు ప్రత్యేకమైనటువంటి రాయితీ కల్పించి రాళ్ళు సప్లై చేయమని మేము కూడా అడగడం జరిగింది. ఇలాంటి అనేక కార్యక్రమాలు మేము గవర్నమెంట్ దృష్టికి అనేక సార్లు తీసుకెళ్ళడం జరిగింది. మొన్న వచ్చినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము కొన్ని విన్నవించడం జరిగింది. అందులో సూత్రాల తయారీ, మంగళ సూత్రాలు తయారీ మాకు ఇవ్వమని చెప్పి అది బజార్లో కూడా ఎక్కడ అమ్మకూడదని, మా విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులే అమ్మాలనేటువంటి జీవో ఒకటి ప్యాచ్ చేయమని కూడా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టడం కూడా జరిగింది. కానీ అది ఇంతవరకు కూడా దాన్ని కూడా జీవో తీసుకురాలేదు, అది కూడా అమలు చేయడం కూడా జరగలేదు. ఇదే కాకుండా మేము 175 సీట్లు ఉన్నటువంటి ఈ అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే సీట్ ఇవ్వమని కూడా మేము చాలాసార్లు కూడా అడగడం కూడా జరిగింది. అయితే ఎన్నిసార్లు మేము విన్నవించుకున్నా కూడా మాకు ఒక ఎమ్మెల్యే సీటు కానీ ఎమ్మెల్సీ కానీ ఇవ్వడం కూడా జరగలేదు. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో తెలంగాణలో మాకు విశ్వబ్రాహ్మణులకు అవకాశం కల్పించారు. మన స్పీకర్ కూడా అయ్యారు, అసెంబ్లీ స్పీకర్ కూడా అయ్యారు ఆయన. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా మేము కూడా అడుగుతున్నాం, మాకు ఒక ఎమ్మెల్సీ సీట్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. కారణం ఏంటంటే మాకు ఉన్నటువంటి సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి తీసుకెళ్లాలంటే మేము సరిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంచేత రాజకీయంగా మేము కూడా ఎదగాలి, ఒక ఎమ్మెల్యే సీటు కావాలని అడుగుతున్నాం. ఎమ్మెల్యే సీటు మాకు ఇచ్చినప్పుడు మా సబ్జెక్టు ఏమైతే మా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటుందని మేము అనేక మార్లు అడగడం జరిగింది. ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మరి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎమ్మెల్సీ సీట్ ఇస్తా అన్నారు, కానీ ఇంతవరకు దాన్ని ప్రకటించలేదు. టైం అయిపోతుంది కానీ ఇంతవరకు ప్రకటించలేదు. మేము వారికి కూడా మనవి చేసుకుంటున్నాం, మాకు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వమని చెప్పి మనవి చేసుకుంటూ ఉన్నాం. వచ్చేది ఎలక్షన్ ఉంది ఎదురా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమాలు మాకు అమలు చేయాలనే ఆలోచనలో జైహో బీసీలో మాకు కొన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పి వచ్చే గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏమైతే మీ సమస్యల మీద అడుగుతున్నారో ఆ సమస్యలన్నీ కూడా మేము తప్పనిసరిగా అమలు చేస్తామని, ఆ జీవులు మీకు ఏమైతే కావాలన్నీ కూడా మేము చేసే పరిస్థితిలో ఉన్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో కూడా మా స్వర్ణకార విశ్వబ్రాహ్మణులు ఉన్నటువంటి ఇతర వృత్తుల వాళ్ళందరికీ కూడా మేము అన్నీ కూడా అమలు జరిపే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ కానీ లేదా వచ్చే గవర్నమెంట్ కానీ మా సమస్యల మీద
వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ఎంతకాలం మేము ఇబ్బందులు, ఇవాళ బంగారు పని చేసుకునే వాళ్ళకి ఉదాహరణగా అమలాపురమే తీసుకోండి. అమలాపురంలో సుమారుగా 5-6 రెడీమేడ్ షాపులు, పెద్ద పెద్ద షాపులు వచ్చినాయి. ఈ షాపుల ద్వారా ఒక్కొక్క షాపు ఓపెన్ అయితే దరిదాపులో ఒక 50 మంది పనిపోతుంది. పోనీ వాళ్ళు ఏమైనా మాకు ఇస్తారు అంటే లోకల్లో ఉన్న వాళ్ళకి మాకు వాళ్ళు ఏమి కూడా పనివ్వరు. ఎక్కడి నుంచో బొంబాయి, కలకట్టా, లేకపోతే ఇంకో ఏరియా నుంచో ఆ పని రెడీమేడ్ తెచ్చుకొని ఇక్కడ వాళ్ళు అమ్ముకుంటారు. లోకల్లో ఎవరికైనా అవకాశం కల్పిస్తారంటే అవకాశం కల్పించే పరిస్థితులు కనిపించట్లేదు. ఒక 2-3 సంవత్సరాల క్రితం అమలాపురంలో వృత్తిదారులు మా స్వర్ణకారుల గురించే మాట్లాడవలసి వస్తే దరిదాపులో 500 దుకాణాలు ఉండి అమలాపురంలో ఇప్పుడు దరిదాపులు 300 దుకాణాలకు దిగజారిపోయినాయి. కారణం పని నేర్చుకునే వాళ్ళు కానీ, పని చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఇతర వృత్తుల్లోకి వెళ్ళిపోతున్నారు. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు స్వర్ణకారు వృత్తులకు ఉన్నాయి. వృత్తులే కాదు, మా విశ్వబ్రాహ్మణులకు ఉన్నటువంటి అనేక వృత్తుల్లో దిగజారిపోతున్నాయి. కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత బతకడానికే కష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా వచ్చే గవర్నమెంట్ అయినా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి త్వరలోనే, మరి ఏ గవర్నమెంట్ వస్తుందో తెలియదు, మేము కోరుకున్న గవర్నమెంట్ వచ్చినప్పుడు తప్పనిసరిగా మా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.